బ్రహ్మజ్ఞానం వల్ల యొక్క ప్రయోజనం ఏమిటి అంటే అజ్ఞానం యొక్క నాశనము. అజ్ఞానం యొక్క నాశనము. అజ్ఞానము వలననే సర్వ అనర్థాలు. అజ్ఞానము చేతనే శోకమోహాలు. అజ్ఞానము చేతనే జన్మల యొక్క పరంపర, జన్మాంతర ప్రాప్తి. అజ్ఞానం ఉన్నంత వరకు జన్మలు తప్పవు, శోకమోహాలు తప్పవు, అనర్థాలు తప్పవు. అందువల్ల అంతఃశత్రువు ఎవరు? అజ్ఞానం. అంతఃశత్రువు ఏదైతే ఉందో అలాంటి అజ్ఞానాన్ని ఆత్మజ్ఞానం పూర్తిగా నశింపచేస్తుంది. ఆత్మజ్ఞానం చేతనే పరమానందం. ఇంక దేని చేత ఆ పరమానందం రాదు. పరమానందం ఇంక దేని చేత రాదు. దానివల్లనే మోక్షప్రాప్తి, దానివల్లే కృతకృత్యత. కృతము అకృతము కృతకృత్యము. కృతము అంటే చెయ్యడం, అకృతము అంటే చెయ్యనక్కర్లేదు. ఇంకా చెయ్యవలసింది ఏదైతే ఉందో అది చెయ్యనక్కర్లేని స్థితిని కలిగించేది కృతకృత్యత. అదే జీవన్ముక్తి. అందువల్ల అవిద్యా విషసర్పానికి బ్రహ్మాత్మ విద్యయే గారుడ మంత్రము. వేరే లేదు. అవిద్యను పోగొట్టడానికి ఏదీ లేదు. అలాంటి అవిద్యను పోగొట్టే మహానుభావుడు ఎవరు అంటే సచ్చిదానంద స్వాములు వారు ఆదిశంకరాచార్యుల వారి యొక్క భాష్యాన్ని చాలా కూలంకుషంగా అద్భుతంగా మనకి వివరించి చూపించిన మహానుభావుడు. బ్రహ్మాత్మ జ్ఞాన సంపన్నుడు. బ్రహ్మాత్మ జ్ఞాన సంపన్నం శోకమోహాది వర్జితం. శోకమోహాదులు తొలగించేవాడు, తొలగిపోయినవాడు. కృతకృత్యం గురుం వంది. కృతకృత్యుడై ఉన్నాడు. అలాంటి గురువుకి నేను నమస్కరిస్తున్నాను. ఎవరైనా సచ్చిదానంద స్వామి వారు అని ఇక్కడ. దేనికోసం? జ్ఞానసిద్ధయే, ఆత్మజ్ఞాన సిద్ధి కొరకు ఆయనకి నమస్కరిస్తున్నాను. 1వ మంత్రం. ఈ 1వ మంత్రం జ్ఞాననిష్టని చెబుతుంది. ఈ 1వ మంత్రం జ్ఞాననిష్టని చెబుతుంది. జ్ఞాననిష్ట కలగాలంటే ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి, ఏమిటి అసలు అని దాన్ని చెబుతుంది. ఇది జ్ఞాననిష్ట. మంత్రం చదవండి. నేను నా వైపు చూడనంత వరకు మంత్రం చదువుతూ ఉండండి. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథ మాగృదః కస్య స్విద్ధనం. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథ మాగృదః కస్య స్విద్ధనం. అది మంత్రం. ఇది శుక్ల యజుర్వేద మంత్రం. 40వ అధ్యాయంలో ఉన్న మంత్రాలు. శుక్ల యజుర్వేదములో స్వరం ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఈశా వాస్యం. మీరు చూసుకోండి, విడదీస్తున్నా పదచ్ఛేదం. ఈశా వాస్యం ఇదం సర్వం యత్ కిం చ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతాః మా గృదః కస్య స్విత్ ధనం. అంతేనా? విడదీయడం. దాన్ని అన్వయం చేయాలిగా. ఇది చెప్పాలంటే చూడండి, జగత్యాం కదా, జగత్యాం జగత్. జగత్యాం అంటే జగత్యాం అంటే ప్రపంచమందు లేదా ప్రపంచమందు, జగత్తు యందు. యత్కించ, యత్ కించ, యత్కించ. యత్కించ అంటే ఏదేది ఉన్నదో సృష్టిలో, జగత్తులో, ప్రపంచములో. యత్ కించ ఏదేది ఉన్నదో, ఏదేది కలదో అది జగత్. జగత్యాం జగత్ అన్నాడు కదా. ఏదేది ఉన్నదో అది జగత్. అది
ఏమిటది? ఆ జగత్తు స్థావర జంగమమైనది అని అర్థం. స్థావరము అంటే నిలిచేవి, జంగమము అంటే కదిలేవి. స్థావర జంగమము అయి ఉన్నవి, జగదాత్మకమైనది. తత్ అనేది ఇక్కడ మనం పెట్టుకోవాలి ఈ శ్లోకంలో. చూడు, అటుపక్క చూడు, తత్ అనేది శ్లోకంలో పెట్టుకోవాలి. ఇదం సర్వం, ఇదం ఈశావాస్యమిదగం సర్వం అన్నప్పుడు గుమ్ అనేది ఏదైతే ఉందో అది ఛాందస ప్రయోగం, దానికి అర్థం ఉండదు. స్వరం కోసం ఛాందస ప్రయోగం. ఇదం సర్వం, ఇదం సర్వం, ఇదం అంటే ఇది, ఆ ఈ అంతా కూడా, సర్వం అంటే అంతా, సర్వం ఈశావాస్యం, ఈశావాస్యం, ఈశావాస్యం ఈశ్వరుడు చేత, ఈశ్వరుడు చేత వాస్యం అంటే కప్పబడి ఉన్నది, ఆచ్ఛాదించబడి ఉన్నది, ఈశ్వరుడు చేత కప్పబడి ఉన్నది. ఈ జగత్తంతా కూడా స్థావర జంగమాత్మకమైన ఏదేది ఈ జగత్తంతా ఉన్నదో అది ఈశ్వరుడు చేత కప్పబడి ఉన్నది, ఆచ్ఛాదించబడి ఉన్నది. తేన, తేన అంటే దాని చేత, అందువలన, త్యక్తేన, త్యక్తేన అంటే త్యాగము చేత, చేత చే తోడతో, త్యాగము చేత, భుంజీత, భుంజీత అంటే భుజ్ అనే ధాతువు నుంచి వచ్చింది కదా. భుంజీత అంటే అనుభవించవలను. ఈశ్వరుడి చేత కప్పబడి ఉంది కాబట్టి అందుచేత త్యాగము చేత కప్పబడి వలన, అంటే ఈశ్వరుడు సొత్తు, అది ఆయన సొత్తు, నీదేముంది అందులో. అందువల్ల నాది అనే దానిని త్యాగం చేసి నేను అనే భావాన్ని వదిలిపెట్టి త్యాగము చేత అనుభవించాలి. నాది అనే అహంకారంతో అనుభవించడానికి నీదంటూ ఏమీ లేదు. ఈశ్వరుడి చేతనే అంతా ఆచ్ఛాదించబడి ఉన్నది, కప్పబడి ఉన్నది. అర్థమైందా? కప్పబడి ఉన్నది. మా కృత కస్య స్విత్ ధనం, మా అని, మా అంటే వద్దు అని కదా అర్థం. మా వద్దు, నా మా వద్దు. గృధ కస్యచిత్ ధనం, మా ఏ ఒక్కరి గృధ, మా గృధ కస్యస్విత్ ధనం, కస్యస్విత్ ధనం, ఏ ఒక్కరి ధనాన్ని మా గృధ ఆశించకు, ఏ ఒక్కరి ధనాన్ని ఆశించకు అని ఈ మంత్రానికి అర్థం. ప్రపంచంలో స్థావర జంగమాత్మకమైనది ఏదైతే ఉన్నదో అదంతా ఈశ్వరుడి చేత ఆచ్ఛాదించబడింది. అందువల్ల త్యాగం చేత కాపాడుకో, ఎవరి ధనాన్ని ఆశించకు అని ఈ వేదమంత్రానికి అర్థం. ఇది రూల్, జడ్జిమెంట్ వేదం చేసింది. దాన్ని పాటించడం వేద పండితుడు. కంఠస్థ చేయడం, స్వరం చెప్పడం వేద పండితుడు కాదు, జ్ఞాని కాదు. భాష్యం చెప్తాను వినండి. ఈశా ఈష్టే ఇతి ఈట్ తేన ఈశా, ఈశా అంటే ఈష్టే ఇతి ఈట్, ఈష్టే ఇతి ఈట్ అంటే పాలించడం చేత, ఈట్ ఈశౌ కదా, పాలించడం చేత ఇతనికి ఈశా అని పేరు. తేన ఈశా, పాలించడం చేత, ఈట్ అంటే పాలించడం చేత, ఇలా పాలించడం చేత ఇతనికి ఈశా అని పేరు. తేన అంటే ఇతనికి ఈశా అని పేరు. పాలించేవాడు కనుక ఈట్ అనబడతాడు, పాలించేవాడు కాబట్టి ఈట్ అనబడతాడు. అందులో ఈట్ అనే శబ్దం నుంచి ఈశా అనే శబ్దం అందుకనే వచ్చింది. అందువల్ల ఈశుడు, శాసించేవాడు, పాలించేవాడు అని అర్థం. అర్థందా? ఈశిత పరమేశ్వర పరమాత్మా సర్వస్య, ఆ ఈశ్వరుడి చేత, ఆ ఈశ్వరుడి చేత పాలించబడేవాడు కాబట్టి ఈశిత, పాలించువాడు కాబట్టి ఆ ఈశ్వరుడి చేతనే ఆ ఈశ్వరుడి చేతనే పాలింపబడుతుంది కాబట్టి, అంటే ఆ పాలించేవాడు ఈశ్వరుడే కాబట్టి ఆయనే పరమేశ్వర, పరమేశ్వరుడు, పరమేశ్వరుడు.
పరమాత్మ. ఏమిటి పరమాత్మ? సర్వస్య, అందరికీ ఆత్మ ఆయనే, అందరికీ ఆత్మ ఆయనే. ఏ వాటిని మనం మన ఆత్మని భ్రమిస్తున్నామో, ఏ వాటిని మనం ఆత్మని భ్రమిస్తున్నామో వాటన్నిటికంటా గొప్పదైన నిజమైన ఆత్మ ఆ పరమాత్మ యొక్క స్వరూపమే. కొంతమంది ఇంద్రియాల ఆత్మ అంటారు, కొంతమంది మనస్సే ఆత్మ అంటారు, కొంతమంది బుద్ధే ఆత్మ అంటారు. పూర్తి భౌతికవాదులు ఎవరైతే ఉన్నారో, నాస్తికవాదులు శరీరమే ఆత్మ అంటారు. మనం ఎవరెవరైతే ఏదేదైతే ఆత్మలు అంటామో ఆ ఆత్మలన్నిటికంటా విలక్షణమైనది, గొప్పదైనది నిజమైన ఆత్మ ఆ పరమాత్మయే. అదే మన స్వరూపము, అదే మన స్వరూపము. ఈ గీత 13:22లో చెప్తున్నాడు ఏమంటే, పరమాత్మ దేహాదీనాం బుద్ధ్యాంతానాం ప్రత్యేగాత్మత్వేన కల్పితానాం అవిద్యాయా పరమ ఉపద్రష్టృత్వాది లక్షణ ఆత్మ అయితే పరమాత్మ అని భాష్యకారులు అక్కడ చూపించారు. 13:22 భాష్యంలో, గీతా భాష్యంలో మనం చెప్పుకున్నాం కూడా. 13 అంటే పరమాత్మ, అది పరమాత్మ. దేహాదీనాం అంటే దేహాదులు మొదలుకొని, బుద్ధ్యాంతానాం బుద్ధి వరకు, దేహం మొదలుకొని అంతరంలో ఉన్న బుద్ధి వరకు, ప్రత్యేగాత్మత్వేన కల్పితాం ఆత్మ అని ఏదైతే కల్పించుకున్నామో, భ్రమించి ఉన్నామో, కల్పించి ఉన్నామో అవన్నీ కూడా అవిద్యయా, అవిద్య చేత ప్రత్యేగాత్మగా భావిస్తున్నాము, అజ్ఞానం చేత ఆత్మగా భావిస్తున్నాము, ఆత్మగా భావిస్తున్నాము. అలా భావిస్తున్న వాటన్నిటికంటే ఆత్మ పరమ ఉపద్రష్టృత్వాది లక్షణ ఆత్మ ఇది పరమ. అలా భావిస్తున్న వాటన్నిటికంటే ఉపద్రష్ట లక్షణంతో కూడుకున్న, అంటే సాక్షి లక్షణంతో కూడుకుని ఉన్న గొప్పదైన నిజమైన ఆత్మ ఏదైతే ఉన్నదో అదే పరమాత్మ, అదే మన స్వరూపము అని భగవద్గీతలో గీతాచార్యులు మనకి సందేశాన్ని ఇచ్చారు. దాని భాష్యకాలు ఇలా చూపించారు. అర్థమైందా? 13:22లో. ఎందుకంటే నహి సర్వం ఈష్టే సర్వజంతూనాం ఆత్మాసన్ ప్రత్యేగాత్మతయా. నహి సర్వం ఈష్టే సర్వజంతూనాం ఆత్మసన్ ప్రత్యేగాత్మతయా. ఎందుకంటే అతడే ప్రత్యేగాత్మ రూపకంగా, ప్రత్యేక ఆత్మ అంటే కొంతమంది శరీరమే ఆత్మ అనుకున్నారు, కొంతమంది ఇంద్రియాలే ఆత్మ అనుకున్నారు, కొంతమంది మనస్సే ఆత్మ అనుకున్నారు, కొంతమంది బుద్ధే ఆత్మ అనుకున్నారు. ఇవన్నీ ఇవే ఆత్మ అనుకున్న వాటికి వీటన్నిటికీ వేరుగా ఉన్న ఆత్మ ప్రత్యేకాత్మ. అది ప్రత్యేగాత్మ, లోపల ఉన్న ఆత్మ. అంతరము బహిరము అంటే బాహ్యేంద్రియాలు అంతరేంద్రియము రెండిటికీ లోపల ఉన్న ఆత్మ ఏదైతే ఉందో అలాంటి ప్రత్యేగాత్మ రూపకంగా సర్వ ప్రాణులకి ఆత్మగా ఉండి సమస్తాన్ని పాలించేవాడు ఎవడైతే ఉన్నాడో అలాంటి వాడే పరమాత్మ. సర్వ ప్రాణుల్లో నేను 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 అంటున్న వాడికి సాక్షిగా ఉన్నవాడే పరమాత్మ. ఆ నేనుకి కూడా ఆవల ఉండి సాక్షిగా ఉన్నవాడే పరమాత్మ అని చెప్పడం. అలాంటి సర్వాంతరమైన మన ఆత్మరూపము చేత పరమేశ్వరుడు మన ఆత్మయే, మనకంటే వేరుగా లేడు, మనకంట వేరుగా లేడు. ఈశ్వరుడు మన ఆత్మకంట వేరు అని ఎవడైతే భావిస్తున్నాడో ఆత్మ అలాంటప్పుడు ఏమవుతుంది? నాకంట పరమాత్మ వేరు, నాకంటే నేను జీవుణ్ణి, ఈ జీవాత్మ కంట పరమాత్మ వేరు అని చెప్పారు కదా. ద్విధ ఏవ పరమాత్మ జీవాత్మ అని చెప్పాడు కదా. పరమాత్మ ఏకరూప, జీవస్తు ప్రతి శరీరం భిన్న అని చెప్పాడు కదా. ఇలా ఆత్మ వేరు ఈశ్వరుడు వేరు అని భావిస్తే
అప్పుడు ఆత్మ ఏమవుతుంది? అనాత్మ అయిపోతుంది. నాకంటే వేరు కదా, నాకంటే వేరది అనాత్మ అయిపోయి జడవస్తువు అయిపోతుంది. ఆత్మ జడవస్తువు అయిపోతుంది, పరమాత్మ వేరైపోతుంది, ఈ ఆత్మ జడవస్తువు అయిపోతుంది. అప్పుడు ఈశ్వరుడు పాలించేవాడని పేరు ఔపచారికంగా మిగిలిపోతుంది కానీ, గౌణంగా మిగిలిపోతుంది కానీ, ఆయన వేరుగా ఉంటే దేన్ని పాలిస్తాడు? మన అంతరంలో ఉండి మన ఇంద్రియాల్ని పాలిస్తాడు, మనస్సును పాలిస్తాడు, బుద్ధిని పాలిస్తాడు. వీటిని పాలించేవాడు లోపట ఉండి అది నా స్వరూపమై ఉండాలి. నాకంటా వేరుగా ఉండి ఏం పాలిస్తాడు? నాలో ఉండి నాలో ఉన్న అన్నిటినీ పాలిస్తాడు కదా పాలించేవాడు. కనుక పరమాత్మ సకల ప్రాణుల యొక్క ఆత్మగా ఉండి సమస్తాన్ని పాలించేవాడు. సకల ప్రాణుల యొక్క ఆత్మగా ఉండి అన్నిటినీ పాలించేవాడు. అందులో పరమాత్మ ఎక్కడ ఉన్నాడు, పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటి, నా కొలమానత ఏమిటి అనేది నిర్ణయించేదే ఉపనిషత్తు. అదనమాట. తేనా స్వేనా రూపేణ ఆత్మనా ఈశావాస్యం ఆచ్ఛాదనీయం. ఆత్మస్వరూపమైన తేన స్వేన రూపేణ ఆత్మనా, ఆత్మస్వరూపమైన ఆత్మ అనే ఈశ్వరుడి చేత మూయవలను. ఆచ్ఛాదనీయం చెబుతున్నాడు. మూయవలను అంటే కప్పవలను. ఆత్మస్వరూపమైన ఆత్మస్వరూపం అతని యొక్క స్వరూపం ఏదైతే ఉందో అలాంటి స్వరూపము ఆత్మ అనే ఈశ్వరుడి చేత మూయవలను అని అర్థం. ఇదం సర్వం యత్ కించిత్. ఇక్కడ భాష్యకారుల యొక్క గొప్పతనం, ఆచార్య యొక్క గొప్పతనం ఏమిటంటే, భగవద్గీత అవ్వచ్చు, ఉపనిషత్తులు అవ్వచ్చు, ఏదైనా గొప్పతనం ఏమిటి అంటే, ఇప్పుడు ఈశావాస్యమిదగం సర్వం మంత్రం వచ్చిందనుకోండి, ఆ పదాన్ని తీసుకుని వివరిస్తూ ఉంటారు. ఆయన ఏదో వ్యాఖ్యానించారు, పదాన్ని వివరిస్తూ ఉంటారు. ఆ వివరణ చందోబద్ధంగా ఉందో లేదో చూస్తారు, శాస్త్రబద్ధంగా కుదురుతుందా అనేది చూస్తారు, చూసి అది రాస్తారు. ఎలా పడితే అలా పెట్టరు. ఇప్పుడు ఈశావాస్యం అన్నప్పుడు ఈశా అనే దానికి చూడండి, ఆ డెఫినేషన్ చూపించారు అమర కోసం. ఈట్ ఈసౌ అలా పెడతారు ఆయన శబ్దాన్ని. ఇక్కడ చూడండి, ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ అని మొదలైంది కదా. ఈశావాస్యం, వాస్యం అనే దానికి ఆచ్ఛాదనీయం అని చెప్పారు కదా, ఆచ్ఛాదనీయం. ఇప్పుడు కిం దేన్ని ఆచ్ఛాదనీయం, దేన్ని ఆచ్ఛాదనీయం అని మళ్ళీ ఆయన ప్రశ్న వేసి, ఇదం సర్వం యత్కించ. ఈశావాస్యమిదగం, ఇదం అక్కడ ఉంది కదా, సర్వం యత్కించ జగత్యాం జగత్ కదా. ఇదం సర్వం అంటే పదానికి భాష్యం రాస్తారు ఆయన. అది గొప్పతనం, అది గుర్తుంచుకోవాలి. ఇదం మంత్రంలో ఉన్న దాన్నే సర్వం యత్కించ అనే దాన్ని చూపిస్తున్నారు. ఈ సమస్తాన్ని, ఈ జగత్తుని, ఈ జగత్ అంటే ఏమిటి? పృథివ్యాం. జగత్యాం అంటే శంకరాచార్య భాష్యం ఏం రాశారు? పృథివ్యాం, పృథివీయందు. జగత్ అంటే పృథివీయందు. పృథివ్యాం జగత్ తత్ సర్వం సేన ఆత్మ. ఇదంతా భాష చెప్పారు. జగత్యాం పృథివ్యాం జగత్ తత్ సర్వం స్వేన ఆత్మనా ఈశేన ప్రత్యేగాత్మతయా అహమేవేదం సర్వం ఇది పరమార్థ సత్యరూపేణ అనృతం ఇదం సర్వం చరాచరం ఆచ్ఛాదనీయం పరమాత్మనా. ఈ సమస్తమైన ఈ జగత్తు, ఈ జగత్ అంటే పృథివ్యాం, పృథివ్యందు. పృథివ్యందు అయితే స్థావర జంగమాత్మకమైనది ఏదేదైతే ఉన్నదో, ఈ సమస్త పృథివ్యందు స్థావర జంగమాత్మకమైనది ఏదైతే ఉన్నదో దానిని అంతటిని ప్రత్యేగాత్మ రూపమైన, ప్రత్యేగాత్మ రూపమైన ఈశేన,
ఈశ్వరుడి చేత ఈశ్వరుడైన ప్రత్యేగాత్మ రూపమైన ఈశ్వరుడైన తన ఆత్మచేత మూయవలను అని అర్థం. ఎలా మూస్తారండి? స్థావర జంగమాత్మకమైన సమస్త జగత్తుని ఈశ్వరుడి చేత మూయవలను. ఈశ్వరుడు ఎవరు? తన ఆత్మచేత. ఈశ్వరుడిని తన ఆత్మ అని చెప్పాడు కదా, తన ఆత్మచేత మూయవలను. ఎలా మూయాలి? తన ఆత్మచేత అహమే వేదం సర్వం, ఇదంతా నేనే అయ్యున్నాను అని మూయవలను. ఎలా మూయాలి? ఈ సమస్త పృథివ్యాం స్థావర జంగమాత్మకమైన సకల చరాచరమంతా కూడా ఇదంతా నేనే అయ్యున్నాను, సర్వము నేనే అయ్యున్నాను. ఈ ఆత్మీయే కదా సర్వ జగత్తు అణువులు అని తార్కికులు ఏదైతే చెప్తున్నారో పరమాణువులని, పరమాణువుల చేత త్రణుకాలు అని ఏదైతే చెబుతున్నారో స్థూల జగత్తని, ఆ స్థూల జగత్తు సూక్ష్మ పరమాణువులు సమస్తము ఏదైతే ఉన్నదో ఆ జగత్తంతా ఎవరైతే నిర్దేశిస్తున్నాడో ఆ నిర్దేశించే స్వరూపమే ఆత్మ ఉన్నది. ఆ ఆత్మచేతి ఇవన్నీ కప్పబడి ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు చెప్పినట్టుగా ఈ ఆత్మయే స్థావర జంగమాత్మకమైన జగత్తంతటికి కారణమై ఉన్నది, ఈ ఆత్మయే సమస్తానికి ఆధారమై ఉన్నది, ఈ ఆత్మ అన్నిటికీ ప్రత్యేగాత్మ అయి ఉన్నది. అలాంటి ప్రత్యేగాత్మైన ఆత్మచేత దీనిని కప్పవలను. ఎలా కప్పాలి అంటే అహమే వేదం సర్వం, ఇదంతయు నేనే ఇది పరమార్థ సత్యరూపేణ అనృతం ఇదం సర్వం చరాచరం ఆచ్ఛాదనీయం పరమాత్మ. ఇదంతయు నేనే అని పరమార్థ సత్యరూపమైన పరమాత్మ చేత, పరమార్థ సత్యమైన ఆ పరమాత్మ చేత మిథ్యారూపమైన ఈ చరాచరమంతటినీ కప్పవలను. నామరూపాత్మకమైన జగత్తంతా కూడా మిథ్యారూపమైనది. అలాంటి మిథ్యారూపమైన నామరూపమైన జగత్తంతటి కూడా అహమే వేదం సర్వం, ఇదంతయు నేనే అని తెలుసుకొని దాని చేత కప్పవంటే ఇదంతా మిథ్యారూపమైనది, ఈ ఆత్మ సత్యరూపమైనది. నామరూప జగత్తు మిథ్యారూపమని ఎలా అంటాము అంటే లోకల్లో నామరూపాలతో కనిపించే ఆభరణాలు బంగారమంతా కూడా కప్పి ఉంది కదా, ఆ ఆభరణము అంతా కూడా బంగారమే అయ్యున్నది, బంగారము చేత ఆభరణము కప్పబడి ఉన్నది అంటాం. బంగారము చేత ఆభరణము కప్పబడి ఉన్నది అంటే ఆభరణము యొక్క స్వరూపము బంగారమే. ఆభరణము నామము రూపము అలా కనిపిస్తున్నది కానీ నామము రూపము అనే వేరుగా లేదు. బంగారాన్ని వదిలి బంగారమే నామము రూపముగా కనిపిస్తున్నది అంటే అర్థం ఏంటి? అక్కడ ఉన్నది బంగారమే కానీ వస్తుతః ఇంకొకటి లేదు. అందువల్ల ఇదంతయు నేనే, ఉన్నది స్వరూపమైన ఆత్మ ప్రత్యేగాత్మయే కానీ తనకంట అన్యమైనది రెండవది లేదు. ఉన్న బంగారమే నామము రూపముతో ఉంగరముగా, లేకపోతే ఆ గొలుసుగా, లేకపోతే కడియంగా, లేకపోతే చెవులు రింగులుగా అనేక రూపాలుగా ఉన్న బంగారమే ఏ రకంగా కనిపిస్తున్నదో, బంగారాన్ని వదిలి నామము రూపము ఏ రకంగా లేదో అలాగా స్వరూపమైన నా ఆత్మని వదిలి జగత్తు వేరుగా లేదు. జగత్తు నా చేత కప్పబడి ఉన్నది, ఇదంతయు నేనే అయ్యున్నాను అని ఈ రకంగా చూపించాడు. చూపించాడు. అందులో నిజంగా సత్యమైనది మన ఆత్మ ఒక్కటే. మనము సత్యమని తెలుసుకున్న ఇతర వస్తువులన్నీ కూడా నిజంగా లేనే లేవు అని చెప్తున్నాను. మనం తర్క సంగ్రహం చెప్పుకుంటున్నాం. ఆ తర్క సంగ్రహంలో అక్కడ ఏం చెప్పాడు? పరమాత్మ ఏకరూప, జీవస్తు ప్రతి శరీరం భిన్న. జీవుడు మాత్రం ప్రతి శరీరంలో వేరువేరుగా ఉన్నాడు. అంటే జీవులు అనేకులు, పరమాత్మ ఒక్కడని చెప్పాడు. ఒక్కొక్క దేహానికి ఒక్కొక్క ఆత్మని తార్కికులు చెప్పారు అక్కడ కదా. కణాదులు, గౌతముడు, వీళ్ళందరూ, వీళ్ళే కాదు సాంఖ్యులు,
ఒక్క వేదాంతం తప్ప అన్నీ తర్క గ్రంథాలేరా. వేదాంతం ఒక్కటే తర్కం కాదు. సాంఖ్యులు, యోగులు, నైయాయికులు, వైశేషికులు, బౌద్ధులు అందరూ తార్కికులే. తార్కికులు అందరూ అన్ని గ్రంథాలు ఆత్మలు అనేకమని చెప్పాయి. ఇవాళ రామానుజాచార్యులు, మధ్వాచార్యులు కూడా ఆత్మలు అనేకమనే చెప్పారు. అలాగే చెబుతూ వాళ్ళు ఆత్మ అసంగుడని, చిన్మాత్రుడని, విభువు వ్యాపి అని కూడా చెప్పారు కదా. విభుం అని చెప్పాడు కదా. నిత్యంచ అన్నాడు కదా. ఆత్మ నిత్యము. ఎందుకంటే పుట్టగానే పిల్లడు ఆకలి వేస్తే తల్లి యొక్క చనుబాలు చూసి ఆకలి తీర్చడానికి నోరు చాస్తాడు. అది ఎవరు నేర్పారంటే పూర్వజన్మ సంస్కారం, అంటే ఆత్మ నిత్యం అని చెప్పాడు కదా. ఇలా అందులో చూపించాడు. అంటే ఆత్మ ఎప్పుడు కూడా ఉంటుంది కాబట్టి శరీరం పడిపోయినా ఆత్మ జన్మలు ఎత్తుతూ ఉంటుంది. ఆ మనసులో ఆ వాసనలు ఉంటాయి కాబట్టి ఆ పదాలు తీసుకుంటుంది. ఇలా వేదాంత ప్రకారం మొత్తానికి అంటే ఆత్మ అనేకం చెప్పారు తర్కశాస్త్రంలో. వేదాంతం ప్రకారం ఆత్మ కేవలం అద్వితీయ బ్రహ్మమే అయ్యున్నది. ఆత్మలు అనేకము కాదు. ఆత్మలు అనేకము కాదు. అందరి జీవులు అనేక జీవుల రూపకంగా కనిపెడేది ఒకటే ఆత్మ. ఇక్కడ ఇంతమంది కూర్చున్నాం. ఇన్ని ఉపాధులతో కనిపించిన ఉపాధులు వేరైనప్పటికీ అందరి ఆత్మ ఒక్కటే. అందరి ఆత్మ ఒక్కటే. మరి అందరి ఆత్మ ఒక్కటే అయినప్పుడు అనేక ఆత్మలుగా ఎందుకు అనిపిస్తుంది అంటే అవిద్య చేత కల్పితమైన ఉపాధుల చేత అనేక ఆత్మలుగా అనిపిస్తుంది. కుండ, బాణ, పిడత, ఇల్లు, సత్రము, పీఠము ఇన్ని ఉన్నాయి. అన్ని ఉపాధుల్లోనే ఆకాశం ఉంది. కుండలో ఉంది, బాణలో ఉంది, పిడతలో ఉంది, సత్రంలో ఉంది, పీఠంలో ఉంది, గృహంలో ఉంది. కానీ ఆకాశం, సత్రం యొక్క ఆకాశం వేరు, పీఠంలో ఉన్న ఆకాశం వేరు, కుండలో ఉన్న ఆకాశం వేరు. కుండలో ఉన్న ఆకాశం పవిత్రం, పీఠంలో ఉన్న ఆకాశం పవిత్రం, గృహంలో ఉన్న ఆకాశం అపవిత్రం అని ఉంటుంది ఆకాశానికి. అసలు ఆకాశానికి విభాగం ఉందా? ఉపాధుల చేత ఆకాశానికి విభాగం ఉన్నట్లుగా అనిపిస్తుంది. కానీ ఆ పేర్లతో ఘటాకాశం, మఠాకాశం, సత్రాకాశం, గృహాకాశం అని నిజంగా ఆకాశానికి భేదం ఏమిటి? అలాగే ఆత్మ ఏకం, భేదం లేనిది, ఉపాధుల చేత భేదంగా అనిపిస్తుంది. అది అవిద్య చేత. ఆకాశం ఏదో అయితే ఒక్కటో ఆత్మ కూడా ఏకమై ఉన్నది. అందువల్ల జీవాత్మ అనేది అవిద్యా కల్పితం అని వేదాంతుల యొక్క దృష్టి. జీవాత్మ అనేది అవిద్యా కల్పితం. అందులో వ్యవహారంలో అందరూ సత్యమని ఏదైతే భావించి వస్తువులు వ్యవహారంలో లోకంలో అందరూ కూడా ఇవన్నీ సత్యమని లోకంలో భావిస్తారు కదా వస్తువుల్ని. ఆ వస్తువులు ఏదైతే సత్యమని, భూమి సత్యం, నీరు సత్యం, సూర్యుడు సత్యం, నక్షత్రాలు సత్యం కదా. నక్షత్రాలు సత్యం, సూర్యుడి సత్యం, భూమి సత్యం, నీరు సత్యం, ఇవన్నీ సత్యాలు కదంటారు లోకంలో. ఇవి సత్యమని ఆ వస్తువులతో ఎవరైతే వ్యవహరిస్తారో అవి వ్యవహారిక సత్యాలు. అది వ్యవహారిక సత్యాలు. భ్రాంతి కాలంలో నిజమని తోచే వస్తువులు ఏవైతే ఉన్నాయో ప్రాతిభాసిక సత్యాలు. మేలుకున్నాక కనిపించే సూర్య చంద్ర నక్షత్రాలను అనుకుని సమస్త జలరాశులు, అంటే సమస్త జలరాశులు గంగా, యమున, సరస్వతి, సముద్రాలు, సమస్త జలరాశులు, భూమి అన్నీ సత్యం అనుకునే మనము లేవగానే భూమికి దండం పెడతాం, తర్వాత స్నానం చేస్తాం, అర్ఘ్యప్రదానం చేస్తాం సూర్యుడికి ఇవ్వాలని. సూర్యుడు సత్యమే, నీరు సత్యమే, అన్నీ సత్యమని చేస్తాం.
మేలుకున్నాక. కలలో నిద్రలో ప్రాతిభాషిక సత్యాలు అక్కడ అన్నీ ఉన్నట్టు కనిపిస్తాయి, అవన్నీ తర్వాత లేకుండా పోతే ఆ సమయంలో కనిపించేవి ప్రాతిభాషిక సత్యాలు అంటారు. కనుక ఇక్కడ ఈ వ్యవహారిక ప్రాతిభాషిక సత్యాలతో కూడుకున్న ఈ చరాచరము ఏదైతే ఉన్నదో అంతే కదా, కలలో కనిపించేవైనా మేలుకున్నాక కనిపించేవైనా ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఈ వ్యవహారిక ప్రాతిభాషిక సత్యాలు ఇవన్నీ కూడా చరాచరం అంతటిని ఆ పరమాత్మ సత్యరూపమైన ఆ పరమాత్మ చేతనే కప్పబడి ఉన్నది. పరమాత్మ లోపట ఈ ఆత్మ లేకపోతే ఆ కళ తోచదు, ఆ ప్రాతిభాషిక సత్యం తోచదు. లోపట ఈ ఆత్మ లేకపోతే ఈ చరాచరముతో కూడుకున్న స్థావర జంగమాత్మకమైన ఈ ప్రపంచము తోచదు. రెండిటినీ ఆయనే ఆచ్ఛాదించబడి ఉన్నాడు, కప్పబడి ఉన్నాడు. కప్పబడి ఉన్నాడు అంటే ఎలా తెలుసుకోవాలి? ఆభరణాలని బంగారం కప్పినట్టు, కుండల్ని మట్టి కప్పినట్టు సమస్త జగత్తుని ఆయనే కప్పబడి ఉన్నాడు. అందువల్ల ఈ ప్రపంచంలో సర్వచరాచరము యథార్థంగా ఆ పరమాత్మయే. భ్రాంతి చేత పరమాత్మ కంట వేరుగా ఉన్నట్టుగా తోస్తున్నదే కానీ నిజంగా ఉన్నది ఆ పరమాత్మయే. అందులో ముత్యపు చిప్ప యందు వెండి ఏ రకంగా భ్రాంతి చేత ముత్యపు చిప్పగా కనిపించకుండా వెండి అని ఏ రకంగా అనిపిస్తుందో, తాడు యందు పాము త్రాడుగా కనిపించకుండా పాము అని అలాగే కనిపిస్తుందో, పాము అంతటినీ తాడు ఏ రకంగా వ్యాపించి ఉన్నదో, వెండి అంతటినీ ముత్యపు చిప్ప ఏ రకంగా వ్యాపించి ఉన్నదో, ముత్యపు చిప్ప తెలిసిన తర్వాత వెండి లేకుండా పోతుందో, త్రాడును తెలుసుకున్న తర్వాత పాము లేకుండా పోతుందో, తాడు యందు పాము ముత్యపు చిప్ప యందు వెండి ఏ రకంగా భ్రాంతియో ఆ రకంగానే ఈ చరాచర ప్రపంచమంతా పరమాత్మ యందు భ్రాంతి చేత కల్పితము. చరాచర ప్రపంచం కనిపించినప్పుడు మనకి అది నిజమనుకున్నప్పుడు, సత్యమనుకున్నప్పుడు పరమాత్మ తెలియబడడు. పరమాత్మ విషయాన్ని ఉపనిషత్తుల ద్వారా బాగా వివేకంతో తెలుసుకున్నప్పుడు పరమాత్మే తెలియబడతాడు, జగత్తు తెలియబడదు. అందువల్ల వెండి పాము రెండింటినీ విచారించగా ముత్యపు చిప్ప తాడు సత్యమని ఎలా తెలుస్తుందో ఆ రకంగా ఈ చరాచర ప్రపంచమంతయు పరమాత్మే తెలియబడుతుంది విచారించగా. అటువంటి ఈ పరమాత్మ తానే అని గుర్తించి తెలుసుకోవాలి అని ఆదిశంకరాచార్యుల వారు అహమే వేదం సర్వం, అహం ఏవ ఇదం సర్వం, అహమే వేద సర్వం. అహం అంటే నేను, ఏవ అంటే నిశ్చయార్థకం, నేనే. అహం ఏవ అహమేవ ఇదం, ఈ సర్వం, ఈ సర్వ జగత్తంతా కూడా నేనే నిశ్చయార్థకంగా తెలుసుకోవాలి అని చెప్తున్నారు ఆది భగవత్పాదులు. ఇప్పుడు యథా చందనాగర్వాదే చందనాగర్వాదే. అగర్వాదే అంటే అగరబత్తులు అవి అంటాం కదా, అలాగనమాట. సెంట్లు. చందనగర్వాదే ఉదకాది సంబంధ జక్లేదాదిజం ఔపాదికం దౌర్గంధ్యం తత్స్వరూప నిగర్షణేన ఆచ్ఛాద్యతే స్వేన పారమార్థికేన గంధేన తద్వత్ ఏవ హి స్వాత్మని అధ్యస్థం స్వాభావికం కర్తృత్వ భోక్తృత్వాది లక్షణం జగత్ ద్వైత రూపం. ఉదాహరణ చెప్తున్నారు ఆదిశంకరాచార్యులు వారు, భాష్యకారులు. యథా అంటే ఉదాహరణ అని అర్థం. ఏ రకంగా అంటే అని ప్రారంభిస్తున్నారు. ఒక ఉదాహరణ చెప్పాలిగా, మనలాంటి మందమతులకి ఉదాహరణ చెప్తేనే మనకు అర్థమవుతుంది.
యథా ఏ రకంగా అంటే చందనాగర్వాదేహే ఉదకాది సంబంధ జక్లేదాది జం ఔపాధికం దౌర్గంధ్యం. చందనము అగరు సుగంధం ద్రవ్యాలు, అగరంటే మంచి వాసన కలిగేవి, అలాంటివి ఏవైతే ఉన్నాయో చందనము అగరు మొదలైన వాటికి చెమట నీరు ఉంది కదా, చెమట నీరు, ఆ చెమట నీటి యొక్క సంపర్కము చేత జక్లేదాదిజం ఔపాధికం దౌర్గంధ్యం ఉదకాది సంబంధ. అదేందా ఇక్కడ చందనము అగరు మొదలైన వాటి చెమటి నీటి సంపర్కము చేత కలిగిన దుర్గంధాన్ని అంతే కదా, చెమట వాసన దుర్గంధం కలుగుతుంది కదా. ఇలా వాటి దుర్గంధం వాటి రాపిడి చేత నిఘర్షణేన అంటే వాటి రాపిడి చేత అంటే నూరడం వలన పుట్టిన తమ నిజమైన వాసన చేత పరిమళం చేత అది కప్పబడినట్లు అని అర్థం. కప్పబడినట్లు అంటే చందనము అగరు మొదలైన పరిమళ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అంటే మంచి వాసన గలవి ఏవైతే ఉన్నాయో అవి చెమటి నీటి యొక్క సంపర్కము చేత చెడు వాసన కలిగిస్తుంది. చెడు వాసనే కలిగిస్తుంది. నిజంగా అవి సువాసన కలిగించేవి. చెమటి నీటి యొక్క సంపర్కము చేత చెడు వాసన కలిగిస్తుంది. ఆ చందనాది పరిమళ ద్రవ్యాలు ఏదైతే ఉందో, ఆ చందనాది పరిమళ ద్రవ్యం ఏదైతే ఉందో అది బాగా రాపిడి చేసామనుకో, చందనం ఉందనుకో, అది రాపిడి చేస్తే మంచి సువాసన వస్తుంది. అదే చందనపు కర్ర నీటిలో పడి ఉంచేస్తే దుర్గంధం అయిపోతుంది. రాపిడి చేయడం చేత వాటి నిజమైన సువాసన కలిగిస్తాయి. రాపిడి చేత, అది ఇక్కడ ఇంపార్టెంట్. మనకున్న తప్పుడు ఆలోచనల చేత ఏ రకంగా అయితే అద్భుతమైన పరమాత్మ యొక్క నిజస్వరూపమైన జగత్తు ప్రపంచం పాడైపోయిందిరా, చండాలవరా, ఏమీ చిచ్చి అని అనిపిస్తుంది కదా మనకున్న ఆలోచన చేత. అలాగే చెమట బిందువుల చేత, మనకున్న చెమట బిందువుల చేత నిష్కల్మషమైన సువాసన కలిగించే చందనాదు అగరులు ఏ రకంగా అవి కూడా చెడు వాసన వేస్తాయో. శుభ్రంగా స్నానం చేసి లేకపోతే వాటిని బాగా రాపిడి చేసో ఉన్నప్పుడు వాటి యొక్క నిజ సువాసన ఏ రకంగా బహిర్గతం అవుతుందో అని అర్థం. అవుతుందో అంతే, చెడు వాసన కలిగించావు కదా, సువాసన కలిగిస్తాయి. ఆ రకంగానే తన ఆత్మయందు అధ్యస్థమైన అంటే ఆరోపించబడిన, తన స్వరూపమైన ఆత్మయందు ఆరోపించబడిన స్వాభావికమైన అంటే అవిచారకమైన సహజమైన, విచారించినంత వరకు నేను జీవుణ్ణి, విచారిస్తే పరమాత్మని, అవిచారకమైన అని. అవిచారకం స్వాభావికం అంటే అది అర్థం. విచారించినంత వరకు ఆత్మయందు ఆరోపితమైన, విచారించినంత వరకు కర్తృత్వ భోక్తృత్వాదులు మొదలైనవి ఏవైతే ఉన్నాయో ఆ ద్వైత రూపమైన జగత్తు తోస్తుంది, కనిపిస్తుంది. అంటే చందనము అగరు మొదలైన పరిమళ ద్రవ్యాలు మంచి వాసనతో కూడుకుని ఉండేవి. అవి చెమటి నీటి యొక్క సంపర్కం చేత చెడు వాసన కలిగిస్తుంది, అంతే కదా. ఆ చందనాది పరిమళ ద్రవ్యాలు బాగా రాపిడి చేయడం చేత, నురడం చేత వాటి నిజమైన సువాసన బయటపడుతుంది. ఆ రకంగానే తన స్వరూపమైన ఆత్మయందు ఆరోపించబడిన స్వాభావికమైన అంటే అజ్ఞానము మన స్వభావం. అలాంటి అజ్ఞాన స్వభావము చేత ఎందువల్ల సామాన్య జనులకి అజ్ఞానమే స్వభావం, అందువల్ల స్వాభావికం అని చెప్పాడు. అలాంటి స్వాభావికము చేత
కర్తృత్వ భోక్తృత్వాదులు మొదలైన ద్వైత జగత్తు కనిపిస్తుంది. నేను కర్తని, నేను భోక్తని. నేను కర్తని అంటే ఈ కుటుంబానికి నేను యజమానిని, ఈ కుటుంబాన్ని పోషించడానికి నేను కర్తని, ఈ యజ్ఞం చేయడానికి నేను కర్తని, నేను కర్తని. నువ్వొచ్చాక కుటుంబం వచ్చిందా, కుటుంబం వచ్చాక నువ్వు వచ్చావా? నువ్వు రాకముందు తల్లిదండ్రులు ఉన్నారు, నువ్వు వచ్చాక పిల్లలు పుట్టారు. నిన్ను బేస్ చేసుకొని నీ ముందు తల్లిదండ్రులు, నీ తర్వాత పిల్లలు. అంటే నీ ముందు వెనక రెండు విచారించు. ముందున్నవి అమ్మా నాన్న. అమ్మా నాన్న నుంచే ప్రారంభమైందా నువ్వు పుట్టడం, నీ పిల్లలు రావడం, సృష్టి? అమ్మా నాన్నకు ముందు వాళ్ళు పుట్టడానికి ఇంకో అమ్మా నాన్న, వాళ్ళు పుట్టడానికి ఇంకో అమ్మా నాన్న. ప్రారంభం ఎక్కడ ప్రారంభమైంది? నేను పుట్టిన తర్వాత నేను అనే భావంతో కూడుకొని ఈ ఉపాధి వచ్చినప్పుడు ఉపాధిని బేస్ చేసుకొని దీనికంటా ముందు ఉన్న రెండు ఉపాధులు పెట్టుకుని అమ్మా నాన్న అని ఏదైతే ఉన్నదో, ఆ అమ్మా నాన్న అనే చెప్పే మాట ఏదైతే ఉన్నదో అది ఈ నేను అనే ఉపాధితో కూడుకున్న వాడికి ఈ ఉపాధిని కలిగించే అమ్మా నాన్న. అంటే ఉపాధికే అమ్మా నాన్న కానీ నేను కాదు. ఈ ఉపాధికే అమ్మా నాన్న కానీ నేను కాదు. ఈ ఉపాధి చేత మళ్ళా రెండు ఉపాధులు పుడితే ఆ ఉపాధులకి నేను నాన్నని కానీ ఆ నేనుకి ఈ నాన్నని కాదు. అమ్మ నాన్న అనే ఆ నేనుకి నేను అని ఈ నేను, పిల్లలు అనే నేను, ఇన్ని నేనులు అని అనం. అమ్మ నాన్న నేను నా పిల్లలు మేమందరం అంటాం. ఇక్కడ బహువచనం వాడతాం మేమందరం, అక్కడ బహువచనం వాడతావా? అమ్మ నాన్న రెండు నేనులు, నేను ఒక మూడో నేను, మా పిల్లలు నాలుగు నేనులు అంటావా? నేను నేనే. ఇది ఏకాత్మ. ఈ నేను ఎప్పుడైతే నేను కర్తని అనుకుంటామో, నేను పుట్టేవాడిని అనుకుంటాము, ఉపాధి తోస్తే నేను పుట్టానంటాం. ఆ పుట్టుక అనే దాన్ని విచారించకపోవడమే స్వాభావికం. పుట్టుకంటే ఏమిటి? పుట్టుక అనేది ప్రారంభము ఎక్కడ జరిగింది? నేను పుట్టానా, నేనుకి సంబంధించి ఉపాధి ఏదైతే ఉందో ఉపాధి పుట్టిందా, ఉపాధికి నాకు ఉన్న సంబంధం ఏమిటి అని ఇక్కడ నేను కర్తని అన్నప్పుడు ఆ కర్తృత్వం నేను యందు ఈ దేహేంద్రియాదులు ఉపాధులు మనస్సు యొక్క సంకల్ప వికల్పాలు బుద్ధి యొక్క నిశ్చయం వీటి యందు ఆత్మీయందు వేసుకొని నేను కర్తని సంకల్పం చేస్తుంది ఈ యజ్ఞం చేయాలని. యజ్ఞం చేసిన సంకల్పం చేసింది మనస్సు, ఆరోపించుకుంటుంది ఆత్మ. నేను సంకల్పమేమో మనసు చేస్తుంది, ఆరోపణ చేసుకుంటుంది ఆత్మ. నేను అంటుంది నేను యజ్ఞం చేస్తాను, నేను కర్తని, నేను భోక్తని, ఆ యజ్ఞం చేత స్వర్గాన్ని భోగించేవాడిని నేను. మనసుకు ఆహ్లాదం కలిగింది, మనసుకు సంకల్పం కలిగింది, మనసు కోరిక తీర్చుకుంటుంది. మనసు వరకు ఉంచకుండా నేనుని ఆత్మీయంగా ఎందుకు వేసుకుంటావు? అందులో నేను కర్తని, నేను భోక్తని అని ఏదైతే ఈ జగత్తు ఆ రకంగా కనిపిస్తుంది. చెమట వాసనల వల్ల సుగంధమైన అగరు చందనం ఏ రకంగా పాడైపోయిందో చెమట వాసన వల్ల, అజ్ఞానం అనే స్వాభావికమైన అజ్ఞానము చేత కర్తృత్వ భోక్తృత్వ లక్షణముతో కూడుకున్న జగత్తు నేను యందు వేసుకుని ఆత్మీయందు వేసుకుని చెడు వాసన కలిగినట్టు అవిద్యావంతుడిగా తెలియబడుతున్నాడు అని. ఈ స్వభావ అనే మాట ఇక్కడ 5వ అధ్యాయంలో భగవద్గీత 14వ భాష్యంలో శంకరాచార్యుల వారు స్వభావతు స్వభావ స్వభావ అర్థమైందా?
అవిద్యాలక్షణ ప్రకృతి మాయా ప్రవర్తతే దైవహి ఇత్యాదినా వక్ష్యమాణా అని భగవద్గీత భాషలో చెప్పారు. స్వభావహాతు స్వభావమే చేస్తున్నది అంటారు. ఇక్కడ స్వభావమే చేస్తున్నది, స్వభావస్తు ప్రవర్తతే అని వస్తుంది. అక్కడ స్వభావం అంటే ఏంటంటారు ఇక్కడ స్వామివారు? స్వభావ స్వభావ. స్వభావం అంటే తన యొక్క భావం, స్వభావ స్వభావం. స్వభావం అంటే తన యొక్క స్వభావం, భావం, తన యొక్క భావమే స్వభావం, తన యొక్క భావమే స్వభావం. ఏమిటంటే తన యొక్క భావం స్వభావం? ఇంకా కొంచెం క్లారిటీ ఇవ్వండి అంటే అవిద్యాలక్షణ ప్రకృతి మాయా ప్రవర్తతే. అవిద్యయే 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 దేనికి స్వరూపమో అదే దైవహి. దైవహి అనే మొదలగు శ్లోకాలు యందు చెప్పేది ఏదైతే దైవీ అవి చెప్పాడు కదా, ఆ శ్లోకాల యందు చెప్పబోయినటువంటి అంటే అక్కడ 18వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో చెప్తాడు. అలాంటి ప్రకృతి అంటే అవిద్యా ప్రకృతి సమస్తము చేస్తున్నది. అవిద్యా ప్రకృతి అంటే అవిద్య. అవిద్య అంటే ఇక్కడ చెప్పాం కదా, లేనిది ఉన్నట్టు. అతస్మిన్ తద్బుద్ధి. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు అనుకోవడం. ఉదాహరణకి లేని పాము తాడు యందు ఉన్నట్టు. అలాగే కర్తృత్వ భోక్తృత్వాదులు ఏవైతే ఉన్నాయో లేనివి తన యందు ఉన్నట్టు. ఇది అవిద్య. అలాంటి అవిద్య ఏదైతే ఉన్నదో అవిద్య చేత ఈ యొక్క కర్మలు చేయబడుతున్నాయి. ఈ అవిద్య అనేది మనకి స్వభావం. ఆ అవిద్యనే స్వభావం అని పేరుతో ఇక్కడ అన్నాడు. స్వభావ స్వభావ. అటువంటి స్వాభావికమైన అవిచారకమైన కర్తృత్వ భోక్తృత్వం మొదలు దైత రూపమైన జగత్తు ఉన్నది. అలాంటి జగత్తు ఏదైతే ఉన్నదో, జగత్ అంటే ఏమిటి? జగత్యాం పృథివ్యాం. జగత్ అంటే పృథివీ, పృథివ్యాం పృథివియందు, జగత్తునందు అంటే పృథివియందు. జగత్యాం ఇది ఉపలక్షణార్థత్వాత్ సర్వం ఏవ నామరూప కర్మాఖ్యం వికారజాతం పరమార్థ సత్యాత్మ భావనయా త్యక్తం స్యాత్. జగత్తు యందు అనడం చేత ఇక్కడ ఉపలక్షణార్థత్వాత్, ఇక్కడ జగత్తు యందు అని చెప్పాడు కదా, అది ఉపలక్షణార్థం. ఉపలక్షణం అంటే దాన్ని ఉపయోగించాడు, అంటే అన్నిటినీ చెప్పినట్టు. జగత్తు యందు అంటే అది ఉపలక్షణమే. కన్ను యందు అంటే అది ఉపలక్షణం. కన్ను అంటే మిగతా ఇంద్రియాలన్నీ తీసుకో, కన్నుని వర్ణిస్తే మిగతా ఇంద్రియాలన్నీ ఇంతే అని అర్థం. అదే ఇక్కడ జగత్తు యందు అంటే ఉపలక్షణం. ఇక్కడ ఉపలక్షణతత్వాత్ అని చెప్పి సర్వమేవ నామరూప కర్మాఖ్యం వికారజాతం. ఇక్కడ జగత్తు యందని ఉపలక్షణం వాడాడు. ఇక్కడ ఉపలక్షణం మాత్రమే. ఇక్కడ జగత్ అంతా మొత్తం అంతా తీసుకోవాలి. ఏమని? నామరూప కర్మలు అని పేరుతో కూడుకున్న, నామరూపాలతో కూడుకున్న, నామరూప కర్మలతో కూడుకున్న సర్వాన్ని కార్యసమూహమంతా అని తీసుకోవాలి. ఇక్కడ నామరూప అంటే ఏమిటి? సూర్య చంద్ర నక్షత్రాలు, ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక. ఆధ్యాత్మికము అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతఃకరణ చతుష్టయము, సర్వ ఉపాధుల్లో ఉన్న ఇవన్నీ కూడా ఆధ్యాత్మికం. ఆది దైవికము అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మెరుపులు, ఉరుములు ఆది దైవికం. ఆది భౌతికం అంటే పృథివీ, ఆపహ, తేజస్సు, వాయువు, ఆకాశం. సమస్తము కూడా కార్య సమూహం అంతా కూడా పరమార్థ సత్యమైన ఆత్మభావనచే వదిలిపెట్టాలి. త్యక్తం స్యాత్, వదిలిపెట్టాలి. అంతా పరమాత్మ యొక్క సొత్తు, పరమాత్మ యొక్క స్వరూపము, పరమాత్మయే అని నాది అనే భావం, నేను అనే థాటు రెండూ వదిలడమే ఇక్కడ భావం. సర్వము ఆయనే, ఇదంతయు నేనే అని చెప్పాడు. అక్కడ సర్వము
అదే అని వదిలిపెట్టు అంటాడు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ నేను అనేది దేహేంద్రియాదులతో కూడుకొని ఉపాధులతో కూడుకున్న నేను అనే బుద్ధిని వదిలిపెట్టి ఆత్మబుద్ధిని కలిగించి సర్వము నేనే అన్నాడు. ఆ ఆత్మబుద్ధితో సర్వము తానే. నేను అనే ఉపాధి బుద్ధితో వదిలిపెట్టు, ఆత్మబుద్ధితో సర్వము నీవే అయ్యున్నావు అని ఇక్కడ వివరించాడు. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి.